హాయ్ ఫ్రెండ్స్, ఈ మూవీ నేమ్ 'లయన్' చాలా చాలా ఎమోషనల్ స్టోరీ ఇది. ఒక 7, 8 ఏళ్ల చిన్న పిల్లాడు అనుకోకుండా ట్రైన్‌లో తప్పిపోయి 1600 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతాడు. ఆ పిల్లాడికి చదువు రాదు, అక్కడ భాష తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఎలా బ్రతకాలో తెలీదు. అయినా కూడా ఆ పిల్లాడు సర్వైవ్ అయ్యే విధానం మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఊహించిన విధంగా ఆస్ట్రేలియాలో పెరిగి అయిన వాళ్ళ కోసం పెంచిన వాళ్ళని వదిలేసి సొంత ఊరికి రావడం చాలా చాలా హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. మూవీలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మన ఛానల్‌లో ఇది ఫస్ట్ వీడియో కదా అని లైట్ తీసుకోకండి. బీటీఆర్ క్రియేషన్ అనే ఛానల్‌లో దాదాపు 500కి పైగా మూవీస్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన అనుభవం నాకుంది. సో, ప్రతి మూవీ కూడా మీకు క్లియర్‌గా మన వాడుక భాషలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి కళ్ళు మూసుకొని మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక మూవీలోకి వెళ్దాం. సరు అనే ఒక చిన్న పిల్లాడు తన అన్నయ్య గుడ్డుతో కలిసి ట్రైన్‌లో బొగ్గు దొంగతనం చేస్తూ ఉంటాడు. బొగ్గు కూడా దొంగతనం చేస్తారని ఈ మూవీ చూశాక నాకు తెలిసింది. అయితే వీళ్ళు చాలా పేదవాళ్ళు కాబట్టి చిన్న చిన్న దొంగతనాలతో మాత్రమే సరిపెట్టుకుంటారు. ఆ బొగ్గు అమ్మడానికి ఇద్దరు ఒక షాప్‌కి వెళ్తారు. అక్కడ జిలేబీలు చేస్తూ ఉంటారు. అది చూసి సరు తన అన్నయ్యతో నాకు జిలేబీలు కావాలి అని అడుగుతాడు. అయితే గుడ్డు దగ్గర జిలేబీలు కొనిచ్చేంత డబ్బు లేదు. సో, సరుతో ఏదో ఒక రోజు మనం మొత్తం జిలేబీలు మొత్తం కొనేద్దాం అని చెప్తాడు. తర్వాత వాళ్ళకి ఆ బొగ్గుకి బదులుగా కొన్ని పాలు మాత్రమే ఇస్తారు. వీళ్ళు వాటిని తీసుకొని ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. సో, ఇప్పటికే అర్థమై ఉంటుంది వీళ్ళు ఎంత పేదవాళ్ళు అనేది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మతో పాటు వాళ్ళ చిన్న చెల్లెలు కూడా ఉంటుంది. సరు తల్లి ఈ పాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అని అడిగితే, అయితే ఆ ఇద్దరు ఆ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పరు. ఎందుకంటే దొంగతనం చేసామని తెలిస్తే అమ్మ తిడుతుంది కాబట్టి. తర్వాత రాత్రి సరు అనే గుడ్డు పనికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు గుడ్డు ఆ పనికి నువ్వు చాలా చిన్నవి, అక్కడ బరువులు ఎత్తలేవు అంటాడు. అప్పుడు సరు అక్కడే పక్కనే ఉన్న చైర్‌ని ఎత్తేసి అక్కడే ఉన్న సైకిల్‌ని కూడా ఎత్తే ప్రయత్నం చేస్తాడు. అంటే నేను కూడా బరువులు ఎత్తగలను అని నిరూపించడానికి అలా ట్రై చేస్తాడనమాట. తర్వాత సరు మొండి పట్టడం వల్ల గుడ్డు తనతో పాటే పనికి తీసుకెళ్తాడు. అలా వాళ్ళిద్దరూ ఒక రైల్వే స్టేషన్‌కి వెళ్తారు. సరు తన అన్నయ్య భుజాల మీదే నిద్రపోతాడు. అప్పటి వరకు నేనేదో పొడుస్తాను, పీకుతానని చెప్పి స్టేషన్ దగ్గరికి రాగానే నిద్రపోతాడనమాట. గుడ్డు తమ్ముడిని లేపడానికి ట్రై చేస్తాడు కానీ సరు చిన్నపిల్లాడు కదా, నిద్రని ఆపుకోలేకపోతాడు. నేను పడుకునేస్తాను అంటాడు. గుడ్డు సరుని ఒక బెంచ్ మీద పడుకోబెట్టి నేను రేపు ఉదయం ఇక్కడికి తిరిగి వస్తాను, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్తాడు. అయితే అది తన జీవితంలో చేస్తున్న అతి పెద్ద తప్పు అని అతనికి తెలీదు. సరు వెంటనే సరే నువ్వు వచ్చేటప్పుడు నాకు జిలేబీలు చాలా తీసుకురావాలి అని చెప్తాడు. గుడ్డు సరే అని చెప్పి తమ్ముడిని అదే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ బెంచ్ మీద పడుకోబెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత రాత్రి కొన్ని గంటల తర్వాత స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఎవ్వరూ కూడా ఉండరు. అక్కడ కేవలం సరు మాత్రమే ఉంటాడు. అయితే సరు అక్కడ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న ట్రైన్ ఎక్కి కూర్చుంటాడు. కొన్ని క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంటాడు. ఈ సీన్ చూస్తే మనకు చాలా పాపం అనిపిస్తుంది. తర్వాత ఉదయాన్నే నిద్ర లేసేసరికి ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. సరు లేచి కంగారు పడి అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. అన్నయ్య అన్నయ్య అని కేకలు పెడుతూ ఉంటాడు. ట్రైన్ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ట్రైన్‌లో డోర్స్ అన్నీ కూడా లాక్ అయిపోయి ఉంటాయి. ట్రైను చాలాసార్లు ఆగినా కూడా సరు ట్రైన్ దిగలేకపోతాడు. ట్రైన్ బోగి పూర్తిగా ఖాళీగా ఉండడం వల్ల సరు ఆకలి దప్పికతో ఆ ట్రైన్‌లో ఇరుక్కుపోతాడు. అలా కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత ట్రైన్ కోల్‌కతా వెస్ట్ బెంగాల్ చేరుకుంటది. అంటే తను ఉంటున్న మధ్యప్రదేశ్‌లోని కాన్వార్ డెస్క్‌కి 1600 కిలోమీటర్ల దూరం వచ్చేసుంటాడు. అక్కడ ట్రైన్ దిగిన తర్వాత చాలామంది జనాలుంటారు. సరు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను ఇంటికి వెళ్ళాలి అంటాడు. కానీ అక్కడ అందరూ బెంగాలీ మాట్లాడడం వల్ల సరు చెప్పేది ఎవ్వరికీ అర్థం కాదు. వాడికి ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత అక్కడ తనలాగే ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. వాళ్ళు ఎవరూ లేని అనాథ పిల్లలనమాట. ఈలోగా కొంతమంది వ్యక్తులొచ్చి ఆ పిల్లని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి సరు తెలివిగా ప్రవర్తించి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. సరు చేసిన మంచి పని ఇదే. సో, మళ్ళీ ఇంకోసారి ఇంత పెద్ద మహానగరంలో ఒంటరిగా మిగిలిపోతాడు. లోపలి పేగులు ఆకలి ఆకలి అని అరుస్తూ ఉంటాయి. ఎవరిని అడగాలో కూడా తెలీదు. అప్పుడే తనకి ఒక దేవత విగ్రహం కనిపిస్తుంది. సరు ఆ దేవతకి దండం పెట్టుకుని దేవత దగ్గర ఉన్న ప్రసాదం తిని ఆ రోజుడికి ఆకలి తీర్చుకుంటాడు. తర్వాత ఉదయాన్నే రైల్వే స్టేషన్ పట్టాల మీద నడుస్తూ ఉంటాడు. సరు ఎలాగైనా ఊరికి వెళ్ళాలి అనుకుంటాడు. ఈలోగా అక్కడికి నూర్ అనే ఒక మహిళ వస్తుంది. ఆమె సరుని మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతుంది. సరు మా ఇల్లు గణస్థలే అని చెప్తాడు. అది మధ్యప్రదేశ్‌లోనే చాలా చిన్న గ్రామం కావడం వల్ల ఎవ్వరికీ తెలీదు. నూర్ సరుని ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయించి భోజనం కూడా పెడుతుంది. ఆమె సరుతో రేపు ఒక వ్యక్తి ఇక్కడికి వస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు అని చెప్తుంది. నేనేమనుకున్నానంటే పోనీలే పిల్లాడు సేఫ్‌లే అనుకున్నా. కానీ ఉదయాన్నే రామ అనే వ్యక్తి ఒకడొస్తాడు. అతను సరు బాడీ మొత్తం చెక్ చేసి నూర్‌తో నువ్వు మంచి అబ్బాయిని పట్టుకున్నావు, నేను ఇలాంటి పిల్లాడి కోసం ఇప్పటిదాకా వెతుకుతున్నాను అంటాడు.
సో సరువుకి వీళ్ళ మీద బాగా అనుమానం కలుగుతుంది. వీళ్ళు నన్ను ఏదో చేయబోతున్నారని అనుకుని అవకాశం చూసి అక్కడి నుంచి పారిపోతాడు. అలా సరు చాలా రోజులు హౌరా బ్రిడ్జ్ దగ్గర సుమారు 2 నెలలు ఉంటాడు. సరుకి తరచు తన తల్లి గుర్తొస్తూ ఉంటుంది. తల్లి రాళ్ళు కుట్టేది, తను ఏ విధంగా సహాయం చేశాడో అన్నీ గుర్తు చేసుకుంటాడు. సరుకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు తను ఉంటున్న ఇంటికి 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. పైగా తనకి ఏమీ తెలియదు. అలా 2 నెలలు గడిచిన తర్వాత ఒకరోజు బాగా వర్షం పడుతూ ఉంటది. సరు ఒక కేఫ్ దగ్గర బయట కూర్చొని ఉంటాడు. కేఫ్‌లో ఒక అబ్బాయి కాఫీ తాగుతా ఉంటాడు. అది చూసి సరు బయట కూడా కాఫీ తాగినట్లే అచ్చం అలాగే చేస్తా ఉంటాడు. ఆ అబ్బాయి కాఫీ షాప్‌లో నుంచి బయటకొచ్చి సరుకి తినడానికి కొంచెం ఆహారం ఇస్తాడు. తర్వాత ఆ అబ్బాయి సరుని ఒక పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తాడు. వాళ్ళతో ఈ అబ్బాయికి బెంగాలీ రాదు. హిందీలో మాత్రమే మాట్లాడగలడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాను. ఆ పిల్లాడు ఘనస్థలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆ ప్లేస్ గురించి ఇక్కడ ఎవరికీ తెలీదు. ఎందుకంటే అది మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం కాబట్టి. ఆ అబ్బాయి మీ అమ్మ పేరేంటి అని అడుగుతాడు. సరు మా అమ్మ పేరు అమ్మి అని చెప్తాడు. అంటే సరుకి తన తల్లి పేరు కూడా తెలీదు. సో పోలీసులు సరు అడ్రస్ కనుక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు గానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల పోలీసులు సరుని ఒక అనాథాశ్రమానికి పంపిస్తారు. అలా సరు 3 నెలలు అక్కడే గడుపుతాడు. 3 నెలల తర్వాత తనని ఒక లేడీ కలవడానికి వస్తుంది. ఆమె పేరు మిసెస్ సూద్. మేము గత 3 నెలలుగా మీ అమ్మీని, మీ కుటుంబాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు. మేము పేపర్‌లో కూడా నీ ఫోటో వేసి ప్రకటన చేశాం. ఆ పేపర్‌ని రోజుకి కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు. అయినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్తుంది. సరే ఏమో మా ఇల్లు ఇక్కడికి చాలా దూరం. నేను మా అమ్మని, మా అన్నయ్యని కలవాలనుకుంటున్నాను అని చెప్తాడు. అయితే మిసెస్ సూద్ మేము ప్రతి చోట వెతికించాం. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఇంకా ఎదురు చూడడంలో ఎటువంటి ఉపయోగం లేదు. ఒక ఆస్ట్రేలియా కపుల్ నిన్ను అడాప్ట్ చేసుకోవడానికి ఇక్కడికొస్తున్నారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వాళ్ళతో నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. కాబట్టి నువ్వు వాళ్ళతో పాటు ఆస్ట్రేలియా వెళ్ళిపో అంటుంది. తర్వాత మిసెస్ సూద్ సరుని తన ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ ఇంకా కొంతమంది పిల్లలుంటారు. మిసెస్ సూద్ అందరికీ ఇంగ్లీష్‌లో మాట్లాడడం, టేబుల్ మేనర్స్ నేర్పిస్తుంది. ఆ తర్వాత సరుని ఆస్ట్రేలియా పంపించేస్తుంది. అక్కడ మిసెస్ జాన్, అతని వైఫ్ సూ ఉంటారు. వాళ్ళే సరుని అడాప్ట్ చేసుకున్న వాళ్ళు. వాళ్ళు ఆ పిల్లాడిని చూడగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. సరుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. చిన్న మట్టి ఇంట్లో ఉండే సరుకి అంత పెద్ద ఇల్లు చూసేసరికి చాలా ఆశ్చర్యపోతాడు. అంతేకాదు అక్కడ తిండి, ఖాళీ వాతావరణం అన్నీ సరుకి కొత్తగా ఉంటాయి. తర్వాత సరు మదర్ సూ సరుతో నీ ప్రయాణం అంత సులభమైనది కాదు. నువ్వు ఇప్పుడే దాని గురించి నాతో చెప్పలేకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నువ్వు నాకు మొత్తం చెప్పేస్తావు అంటుంది. అలా సరు మెల్లిగా వాళ్ళ భాష నేర్చుకొని అక్కడే ఉండడం అన్నీ అలవాటు చేసుకుంటాడు. సరు చాలా త్వరగా వాళ్ళతో కంఫర్టబుల్‌గా అయిపోతాడు. మిస్టర్ జాన్, అతని వైఫ్ ఇద్దరూ సరుని తన సొంత కొడుకులాగా చూసుకుంటారు. వాళ్ళు సరుకి తన జీవితంలో ఏమీ తక్కువ చేయరు. అలా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకో పిల్లాడిని అడాప్ట్ చేసుకుంటారు. అయితే అతను వాళ్ళతో అడ్జస్ట్ కాలేక తనని తానే గాయపరుచుకుంటా ఉంటాడు. అయితే మిస్టర్ జాన్, అతని వైఫ్ ఆ పిల్లాడిని తమతో పాటు ఉంచుకోవడానికి కంట్రోల్ చేసి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ పిల్లాడికి సహాయం చేయాలి అనుకుంటున్నారు. తర్వాత ఆ రాత్రి సూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి సరు ఆమె దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు తుడిచి కౌగిలించుకుంటాడు. ఎందుకంటే సరు ఇప్పుడు ఆమెని పూర్తిగా తన అమ్మగా అంగీకరించాడు. అలా చూస్తూనే సమయం గడిచే కొద్దీ 20 ఏళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు సరు పెరిగి పెద్దవాడైపోయి ఉంటాడు. ఇప్పుడు జాన్, అతని వైపు సూ ఇద్దరు తనకి అమ్మ, నాన్న. వాళ్ళు సరును చూసి చాలా గర్వపడుతూ ఉంటారు. ఎందుకంటే సరు ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చదవడానికి మెల్బోర్న్ వెళ్తూ ఉంటాడు. తర్వాత సరు తన బ్రదర్‌ని కూడా కలుస్తాడు. అంటే తన తర్వాత మిస్టర్ జాన్, అతని వైఫ్ సూ అడాప్ట్ చేసుకున్న ఇంకో పిల్లాడు. అయితే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడరు. తర్వాత సరు హోటల్ మేనేజ్మెంట్ క్లాస్ వెళ్తాడు. అక్కడ అందరూ వాళ్ళ గురించి చెప్తారు. సరు నేను సొంత హోటల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. అలాగే తనది ఇండియా, కోల్‌కత్తా అని కూడా చెప్తాడు. తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒక పార్టీ ఇస్తారు. సరు కూడా ఆ పార్టీకి వెళ్తాడు. అక్కడ చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. అందువల్ల అక్కడ చాలా ఇండియన్ ఫుడ్ ఉంటుంది. సరు అక్కడ జిలేబీ చూడగానే తనకి తన చిన్నతనం గుర్తొస్తుంది. తన అన్నయ్య గుడ్డు తనకి జిలేబీ కొనిస్తానని మాటిచ్చాడు. సరుతో కూడా ఏదో ఒక రోజు చాలా జిలేబీలు కొందామని చెప్పుంటాడు. సరుకి ఆ సంఘటన గుర్తురాగానే తన కళ్ళల్లో నీళ్ళొస్తాయి. అప్పుడు తన ఫ్రెండ్స్‌తో నాది కోల్‌కత్తా కాదు, నేను ఇంకో వేరే చోటు నుంచి వచ్చాను అని చెప్తాడు. నా చిన్నతనంలోనే నేను తప్పిపోయి ఒక ట్రైన్ ఎక్కి తెల్లారేసరికి కోల్‌కత్తాలో దిగాను అని చెప్తాడు. అప్పుడు ఒక అబ్బాయి నువ్వు ఆ ట్రైన్‌లో ఎన్ని రోజులు ఉన్నావు అని అడుగుతాడు. సరు 3 రోజులు ఉన్నాను అని చెప్తాడు. ఆ అబ్బాయి మీ ఊరి పేరేంటి అని అడుగుతాడు. సరు మాది ఘనస్థలి అని చెప్తాడు. అయితే సరుకి ఇప్పటికీ కూడా తన ఊరి పేరు సరిగ్గా ప్రొనౌన్స్ చేయడం రాదు. ఎందుకంటే ఇప్పుడు సరుకి హిందీ మాట్లాడడం రాదు.
సో, తను ఇంగ్లీష్‌లోనే మాట్లాడగలడు. తర్వాత అక్కడున్న ఒక అబ్బాయి కోల్‌కతా హౌరా బ్రిడ్జ్ నుంచి ట్రైన్ స్పీడ్ టైమ్‌ని కాలిక్యులేట్ చేసి, "నువ్వు చిన్నప్పుడు ఎక్కడైతే ఉన్నావో ఆ ఊరి పరిసర ప్రాంతాల దాకా చేరుకోవచ్చు" అని చెప్తాడు. ఇంకో అమ్మాయి కూడా గూగుల్ ఎర్త్ గురించి చెప్తుంది. ఆ అమ్మాయి, "నువ్వు గూగుల్ ద్వారా ప్రపంచంలో ఏ అడ్రస్ అయినా కనుక్కోవచ్చు" అని చెప్తుంది. అయితే సరుకి ఆ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేక స్టాప్ చేస్తాడు. తర్వాత సరు పార్టీ నుంచి వెళ్ళిపోతాడు. అతనితో పాటు లూసీ అనే ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా అట్రాక్ట్ అవుతారు. అందువల్ల ఆ రాత్రి ఇద్దరు ఫిజికల్‌గా ఇంటిమేట్ అవుతారు. తర్వాత రోజు ఉదయం లేవగానే సరుకి తన ఊరు, తన కుటుంబం, తన తల్లి గుర్తొస్తుంది. అప్పుడు సరుకి వాళ్ళని పోగొట్టుకున్న తర్వాత తన అన్నయ్య, తన చెల్లి, అమ్మ తన కోసం ఎంతలా బాధపడి ఉంటారు అని అర్థం చేసుకుంటాడు. అందువల్ల తర్వాత గూగుల్ ద్వారా ట్రైన్ దూరం సమయాన్ని లెక్కించి తన ఊరిని కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. అయితే తన ప్రయత్నం అంతా పూర్తిగా వృధా అయిపోతుంది. అలా మెల్లిగా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. లూసీ, సరు మధ్య బంధం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే సరు ఇప్పుడు కూడా తన కుటుంబం కోసం అల్లాడిపోతూ ఉంటాడు. తనకి ఎన్నోసార్లు తన అన్నయ్య విజన్స్ కనిపిస్తూ ఉంటాయి. సరుకి తన కుటుంబం తన కోసం ఎదురు చూస్తుందేమో అనిపిస్తుంది. సరు తన కుటుంబాన్ని వెతికే పనిలో పూర్తిగా నిమగ్నమైపోతాడు. ఆ కారణంగా మెల్లిగా లూసీకి దూరమైపోతాడు. లూసీతో, "నీకు నాకంటే మంచి అబ్బాయి దొరుకుతాడు" అని చెప్తాడు. అలా ఇద్దరు కూడా విడిపోతారు. చాలా రోజుల తర్వాత సరు లూసీని ఎక్సలేటర్‌పై చూస్తాడు. అప్పుడు సరు ఆమెతో మాట్లాడతాడు. లూసీతో, "నేను నిన్ను చాలా మిస్ అయిపోతున్నాను" అని చెప్తాడు. ఇద్దరు మెల్లిగా చాలా దగ్గరవుతారు. లూసీ సరుతో, "నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అన్ని రకాలుగా నీ అవసరం ఆమెకు ఉంది" అంటాడు. సో, వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్తాడు. ఆమె ఆరోగ్యం సరిగ్గా ఉండదు. సరు ఏమనుకుంటాడంటే, సు ఇప్పటివరకు తల్లి కాలేకపోవడం వల్ల తనని అడాప్ట్ చేసుకుంది అనుకుంటూ ఉంటాడు. కానీ సు, "నేను తల్లి కాగలను. కానీ నేను మీ నాన్న కలిసి ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది అనాథ పిల్లలున్నారు. వాళ్ళకి తల్లిదండ్రుల అవసరం చాలా ఉంది" అంటుంది. అలాగే తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గురించి కూడా చెప్తుంది. తన ఫాదర్ బాగా మద్యం తాగేవాడు. నేను చాలా భయపడేదాన్ని. అలా ఒకరోజు ఇంటి వెనకాలకి వెళ్ళి నిల్చొని, ఈ భూమి నన్ను మింగేస్తే బాగుండు అనుకున్నా. అప్పుడు నాకు ఒక బ్రౌన్ కలర్‌లో ఉన్న ఒక అబ్బాయి కనిపించాడు. మరుక్షణంలో ఆ అబ్బాయి నా పక్కనే నుంచున్నాడు. అప్పుడు నా జీవితంలో అంతా బాగుంటుంది అనిపించింది. తర్వాత నువ్వు, నీ బ్రదర్ నా జీవితంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు. నాకు నీ అవసరం ఉంది అంటుంది. సరుకి తన తల్లికి తోడుగా ఉండాలి అని అర్థమవుతుంది. అలాగే తన కన్న తల్లిని కూడా వెతకాలి అనుకుంటాడు. అందువల్ల మళ్ళీ ఒకసారి గూగుల్ ఎర్త్‌లో తన ఊరిని వెతికే ప్రయత్నం చేస్తాడు. సరు ఇండియా మ్యాప్ జూమ్ చేసి చూడగానే తనకి ఒక ప్లేస్ కనిపిస్తుంది. అది వాళ్ళ అమ్మ రాళ్ళు కొట్టుకోవడానికి వెళ్ళే ప్లేస్ కనిపిస్తుంది. తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ జూమ్ చేసి చూస్తాడు. ఘనస్థలే కనిపిస్తుంది. సరుకి తన ఊరు ఎక్కడుందో తెలిసిపోతుంది. సరు వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ విషయం వెంటనే లూసీకి, తన తల్లికి కూడా చెప్తాడు. తన తల్లి ఈ విషయం విని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా సరు ఇండియాకి వెళ్ళి తన కుటుంబాన్ని కలవాలి అని కోరుకుంటున్నారు. సో, వెంటనే సరు ఇండియాకి బయలుదేరతాడు. తన చిన్నతనంలో గడిపిన ప్లేస్‌కి వెళ్తాడు. మెల్లిగా నడుచుకుంటూ తన చిన్నతనంలో గడిపిన ఇంటికి వెళ్తాడు. అయితే ఇప్పుడు ఆ ఇంట్లో ఎవ్వరు కూడా ఉండరు. సరు చుట్టుపక్కల వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాడు. కానీ అతని భాష అక్కడ ఎవ్వరికీ అర్థం కాదు. ఈలోగా అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతనికి కొంచెం ఇంగ్లీష్ తెలుసు. సరు అతన్ని తన అన్నయ్య, చెల్లి పేరు అడుగుతాడు. "ఈ ఇంట్లో ఉన్న కుటుంబం ఇప్పుడు ఎక్కడున్నారు" అని అడుగుతాడు. ఆ వ్యక్తి ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే కొన్ని క్షణాల్లోనే మళ్ళీ తిరిగి వస్తాడు. "ఇట్రా" అని పిలుస్తాడు. సరు అటువైపు వెళ్ళి చూడగానే ఎదురుగా ఒక ఓల్డ్ లేడీ కనిపిస్తుంది. ఆమె మరెవరో కాదు, సరు చిన్నతనంలో ఆమె ఒడిలోనే పెరిగాడు. ఆమె సరు కన్న తల్లి. సరు వెంటనే ఆమెను కౌగిలించుకొని బోరున ఏడుస్తాడు. ఆమెకి తన కొడుకు ఏదో ఒక రోజు తప్పకుండా తిరిగి వస్తాడు అన్న నమ్మకం ఉంది. అందువలనే ఆమె ఈ రోజు వరకు ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోలేదు. అక్కడే సరు చెల్లి కూడా ఉంటుంది. తర్వాత సరు తన అన్నయ్య గురించి అడుగుతాడు. అప్పుడు సరుకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ రోజు గుడ్డు పని కోసం వెళ్ళినప్పుడు ట్రైన్ యాక్సిడెంట్‌లో చనిపోయి ఉంటాడు. అంటే ఒక తల్లి ఒక్కరోజే తన ఇద్దరి కొడుకుల్ని పోగొట్టుకుంది. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మాటల్లో చెప్పలేనిది. అయితే ఆమె ఆశ, దేవుడి మీద నమ్మకం ఈరోజు వరకు తన చిన్న కొడుకు కోసం ఎదురు చూసేలా చేసింది. ఈరోజు 25 సంవత్సరాల తర్వాత తన కొడుకు తిరిగి వచ్చాడు. సరు
తన తల్లిదండ్రులకి కాల్ చేసి నా కుటుంబం దొరికింది అని చాలా హ్యాపీగా చెప్తాడు. అంతేకాదు ఇప్పటి వరకు అంతా ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది. ఏమీ మారదు. ఎప్పటికీ మీరు నా తల్లిదండ్రులే అని చెప్తాడు. తర్వాత తన అన్నయ్యతో ఆడుకున్న ప్లేస్‌కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నతనంలో తన అన్నయ్యతో గడిపిన క్షణాలు గుర్తుకొస్తాయి. సరుకి ఇంకొక విషయం కూడా తెలుస్తుంది. అది తన పేరు సరు కాదు, వాస్తవానికి తన పేరు షేరు. అంటే సింహం అని అర్థం. తర్వాత లాస్ట్ సీన్‌లో రియల్ ఫుటేజ్ చూపిస్తారు. అందులో రియల్ సరుని అడాప్ట్ చేసుకున్న తల్లిదండ్రులు ఇండియాకి వస్తారు. వాళ్ళు ఇండియాలో ఉన్న సరు కన్న తల్లిని చూస్తారు. మిసెస్ సు సరు కన్న తల్లిని కౌగిలించుకుంటుంది. ఇది ఒక సరు అనే ఒక వ్యక్తి యథార్థ కథ ఆధారంగా తీసిన సినిమా. ఈ కథలో నిజమైన హీరోలు మిస్టర్ జాన్, మిసెస్ సు. వాళ్ళు పిల్లల్ని కనగలిగినా కూడా అలా చేయకుండా అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇల్లు లేని అనాథ పిల్లలకి ఒక ఇంటిని ఏర్పాటు చేశారు. ఇలా ప్రపంచంలో మనుషులందరికీ అదే ఆలోచన ఉంటే ప్రపంచం స్వర్గంలాగా మారిపోతుంది. సో ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.